మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు శ్రీనివాస్ అండి. ముఖ్య శ్రీనివాస్. మాది హున్యతండ గ్రామ పంచాయతీ, డోర్నాకల్ మండలం, మోబా డిస్టిక్. అయితే నిన్న సాయంత్రం మా వదినే, మా అన్నయ్య, మా చిన్న కొడుకు రాము, మా వదినే బుజ్జి, వాళ్ళిద్దరూ సాయంత్రం 9-10 గంటల వరకు మంచిగానే ఉన్నారు. తర్వాత వాళ్ళు కొంచెం తాగే అలవాటు ఉంది, మందు తాగుతారు, సార తాగుతారు, అలవాటు ఉంది. దాని తర్వాత 10 తర్వాత వాళ్ళు గొడవ పెట్టింది కూడా ఎవరు చుట్టుపక్కల ఎవరు చూడలేదు. సౌండ్ కూడా ఏం లేదు. వాళ్ళు గొడవ పడ్డప్పుడు ఏం జరిగిందో మాకు కూడా క్లారిటీ తెలియట్లే. మేము వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటాం. 10 గంటల వరకు మేము కూడా టీవీ చూస్తున్నాము. గొడవ ఏం సౌండ్ ఏం లేదు. మేము కూడా అంత అబ్జర్వ్ ఏం చేయలేదు. వాళ్ళ చుట్టాల్లో బోడటే తండలో మ్యారేజ్ అవుతుంది నిన్న రాత్రి. అయితే ఇక వాళ్ళు అక్కడ వెళ్ళారేమో అని మేము కూడా అంత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెట్టలే. ఇంటి పైన మ్యారేజ్ దగ్గర ఉంటారేమో అనుకున్నాం మేము. రాత్రి ఏ సమయం కూడా జరిగిందో తెలియదు. వాళ్ళు కొట్టుకున్నారు. కర్ర ఉంది, ఒకరు కొట్టుకొని దాడి చేసుకున్నారు. తర్వాత తెల్లారి నైట్ ఏ సమయం జరిగేది కూడా ఎవరికి తెలియదు. తెల్లారి 2 గంటలకు, అంటే మధ్యాహ్నం 2 గంటల సుమారు ఆ టైం సుమారులో మా అన్నయ్య స్పృహాల నుంచి బయటకు వచ్చి తలుపు తీసి బయటకు వచ్చింది అన్నట్టు. బయటికి వచ్చేసరికి బయటకు వచ్చి కింద పడ్డాడు. కింద పడేసరికి మా వదిన, పక్క మా శంకర్ వాళ్ళ భార్య వదిన కూడా అవుతుంది, ఆమె ఏంది సౌండ్ ఏందని ఊరికి వచ్చి చూస్తే మొత్తం రక్తం కక్కుతాండు, రక్తం ఉంది మొత్తం. చూసరికి ఇక ఏడుచుకుంటా వాళ్ళు మొత్తుకున్నారు. అందరు జమ అయ్యారు, తండ్రులు అందరూ దగ్గర వచ్చి ఇక హడావుడితో అందరు వచ్చేసి ఇక హడావుడిగా చూస్తే మా వదిన కూడా లోన చనిపోయి ఉన్నది. అప్పటికే ఆమె కూడా గొంతు కలిగి, మరి చాకు ఉన్నది పక్కన. వాళ్ళ ఇద్దరు గొడవ పడ్డ తర్వాత లోన ఏం చేసుకున్నారో ఎవరికి మాకు కూడా తెలియట్లేదు జరిగిన విషయం ఇది. తర్వాత అంబులెన్స్ వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంబులెన్స్ ద్వారా మా వదిన ఆల్రెడీ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను ట్రీట్మెంట్ కొరకు మా అన్నయ్యను పంపారు ముందు అంబులెన్స్ లో. తర్వాత ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం మార్చిలో ఈరోజు నైట్ మొబైల్లో వేసారు. అనుకోకుండా జరిగిన ఘటన ఇది. ఎలా జరిగిందనేది కూడా మాకు కూడా తెలియని విషయం ఇది. ఈ మధ్యాహ్నం సుమారు 1:30-2ంటికి ముఖ్య రాము అనే వ్యక్తి ఇంట్లో నుండి బయటికి వస్తుండగా పడిపోతుండు. ఇంతలో పక్క ఇంటి వాళ్ళు చూసి కేకలేగానే మేమందరం చేరుకునేసరికి భార్యలోన మృతి చెంది ఉన్నారు. భర్త మ్యాక్సిమం మొత్తం దెబ్బలతో తగిలి బ్లేడ్తో ఉండేసరికి తీసుకొచ్చి నీడకు పడుకోబెట్టడం జరిగింది. తరువాత కాలంలో మేము అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చి అతనికి హాస్పిటల్ తరలించాము. మాకు ఇప్పుడు ఘటన ఈ గొడవను చనిపోవడం రీజన్ ఇప్పుడు దానికి సమాచారం అనేది మాకు కూడా అంతుపట్టని విషయం. అసలు ఎలా జరిగింది, వీళ్ళే కొట్టుకున్నారా, ఇద్దరు మూడో వ్యక్తి ఎంటర్ అయిందా లేదా అనేది మాకు కూడా అంతుపట్టని విషయం జరుగుతుంది ఇక్కడ. దీనిపై పోలీసులు విచారణ చేసి కొంచెం దానికి సరైన సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం.